హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మంచిగా చక్కగా పండగ వచ్చింది కదా, సంక్రాంతి పండగ. పండగలో మీరు అందరినీ అటెండ్ చేస్తూ పిండి వంటలు చేస్తూ అందరికీ చక్కగా మీరు ప్లెజెంట్గా ఉంటూ ఈ 2 రోజులన్నా మీ డిఎంని మర్చిపోవాలని అనుకున్నప్పుడు అసలు ఏ పని చేసినా అని ఏం చేసినా అని 10 మందిలో ఉన్నా 100 మందిలో ఉన్నా మన మనసులో మన ఆత్మ ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్పాలా? అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు అసలేం తోచదు నాకు నిన్ను చూడక, నా ముందే నువ్వున్నా అది నేను తలచనా, సంథింగ్ ఈజ్ దేర్ అలా ఉంటుంది. నేను లిరిక్స్ మర్చిపోయాను, సారీ. ఓకే, మీకు నచ్చుతుందని అక్క ముందుగా ఫస్ట్ ఒక చిన్న పాటతోని స్టార్ట్ చేసింది. మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం. అవునండి, ఈ అన్ని రాసులు మన రాసులే. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే రాసి లేకపోతే మనకి జననం లేదా? అట్లాంటిది ఏమి ఉండదే. మన శివయ్యకు ఉందా అలాంటిది? మన శివయ్య ఎక్కడుంటారు? శివయ్య ఎందుకు శ్మశానంలో ఉంటారో మీకు తెలుసు కదా. అందరూ బంధాలన్నీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆత్మ ఒకటే అయిపోతుంది అనమాట. పుట్టిన వాళ్ళు తలకొరివి పెట్టిపోయిన తర్వాత, అయిన వాళ్ళు కట్టుకున్న వాళ్ళు అందరూ తల పగిలిన తర్వాత అయిపోయింది అని అంతా ఉడిచిపోయింది అని అంటారు కదా, అది అయిపోయిందని తెలిసిన తర్వాత ఆత్మ అప్పుడు ఒకటే అయిపోయి ఏడుస్తుంది అనమాట. అప్పుడు శివయ్య వాళ్ళ కోసమే ఉన్నానని పార్వతీదేవితోని అంటారు. పార్వతీదేవి ఒకరోజు అడుగుతుంది, ఎందుకయ్యా నువ్వు ఇంత ఉన్నాక కూడా మనకి ఎందుకు శ్మశానంలో ఉంటావంటే, మనిషి పిచ్చివాడు బ్రతికున్నంత కాలం అందరి కోసం కష్టపడతాడు, అందరి కోసమే తను ఉన్నాను నా కోసం అందరు ఉన్నారు అనుకుంటాడు. చనిపోయిన తర్వాత తన తల పగిలిపోయిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరైపోతాడు. ఆ ఆత్మకి నేనున్నాను, ఎవరూ లేకపోయినా నీకు ముందు నుంచి నేనే ఉన్నాను, తర్వాత కూడా నేనే ఉంటానని అప్పుడు బోధనిస్తాడనమాట. అవునండి, మన ఊపిరి నడిచేది ఆయనే, మన ఊపిరి తీసేది ఆయనే, మన ఊపిరి ఉన్న తర్వాత కూడా ఉండేది ఆయనే, ముందు ఆయనే తర్వాత ఆయనే. మనం బ్రతికున్నంత కాలము ఆయనని పూజించుకోవాలి, సేవించుకోవాలని అందుకే అంటారనమాట. అందుకే ప్రతిరోజు మీ దగ్గర ఉన్న గుడికి వెళ్ళి శివలింగం మీద ఒక చెంబుడు నీళ్ళు పోయండి. మీరు ఏది కోరికలు అది అడిగితే ఇచ్చే బోలాశంకరుడు ఆయన. డిఎం ఏంది, వాళ్ళ తాతను కూడా మీ ముందు తలవంచేలాగా చేసే సత్తా ఉన్న మన శివయ్య. ఓం నమో నమో మా పార్వతీపతి నమః. మీ మదిలో మెదులుతున్న మనిషి, మీ మనిషి మాటని ఏమనుకుంటున్నాడు, మీకోసం ఏం ఆలోచించాడు అనేది మనము ఇప్పుడు రీడింగ్లో చూద్దాము. తలుచుకోండి, తన పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇన్ని కార్డ్స్ వద్దు యూనివర్స్, మాకు 1, 2 అయితే చాలు. ఫస్ట్ చెప్పుకోవాలి కదా. అవునండి, రాబోయే రేపు ఎల్లుండి సంక్రాంతి పండగకి మీరు చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఐ విష్ యూ హార్ట్లీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి అండి. జాగ్రత్తగా ఉండండి, మాంజాలు పిల్లల చేతికి ఇవ్వకండి. ఓకేనా? మీరు అందరూ మీ కుటుంబము మీ పిల్లలు మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటుంది అక్క. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు తలుచుకోండి, నేను తీస్తూ ఉంటాను. మీరు తనని తలుస్తూ ఉంటే నేను కార్డ్స్ తీస్తూ ఉంటే మనకు ఆన్సర్ వస్తూ ఉంటే ఇట్లా ఉన్నందుకు కూడా, ఇట్లా వచ్చినందుకు కూడా కార్డు మీనింగ్ వేరుగా ఉంటుంది. అంటే ఏదైతే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఉంటారో పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా తన మీద డిఎం మీద, అంటే ఎక్కువ ఏమంటారు హక్కు చెలాయించే వాళ్ళు తల కిందనైపోయి వాళ్ళ మాట డిఎం వినట్లేడని దీని అర్థం అనమాట. అవునండి, ఐఎమ్ వెరీ సారీ అండి, నా హెల్త్ అస్సలు బాగాలేదు. సో అందుకని టైంకి అయితే మీకు వీడియో పెట్టాలి, చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఐ నో అబౌట్ దిస్, క్యూరియాసిటీ చాలా ఉంటుంది. ప్రతిరోజు అక్క వస్తాడు 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 అని అంటుంది. అవునండి, మీ ఇన్నర్ వర్క్తోనే వస్తాడు. ఇవాళ డిఎం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఆయన స్థితి కూడా బాగాలేదు. చూద్దాము. మీ దగ్గరికి రావాలని చాలా అంటే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాడు డిఎం. కాకపోతే తన పరిస్థితి అయోమయం స్థితిలో ఉంది. ఎందుకంటే ఆయన సొసైటీలో ఇంట్లో తన థర్డ్ పార్టీ ఎవరైతే భార్య ఉందో, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు విపరీతమైన మాటలు అనడము, తనని కష్టపెట్టడం అవుతుంది. తను మీ దగ్గర రావాలంటే కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు ఇద్దరు కూడా పోట్లాడుకున్న సమయం ఉందన్నమాట. అది గుర్తు చేసుకొని ఏ మొహంతో రావాలని కొంచెము వెనక ముందు అవుతున్నారు. అసలు ఇట్లా చెప్పాలంటే ఇదిగోండి నేను చెప్తా చూడండి ఎట్లా ఉంది, చూడండి ఇంత భయంకరంగా ఉంది. తన స్థితి బాగాలేదు. డిఎంని తిట్టిపోసుకోకండి. దేవుడి కోసము దేవుడి దగ్గర తనని ఆశీర్వదించమని, తనని కాపాడమని అడగండి. ఎంత శత్రువు అయినా కానీ డిఎం మీ అదరాఫ్ కదా, మీ ఆత్మలో సగభాగం కాబట్టి తనకి హృదయం ఉండదు, మీకే హృదయం ఉంటుంది. డిఎఫ్ గురించి చెప్తున్నా, అది జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న. డిఎఫ్ దగ్గరనే హార్ట్ ఉంటుంది కాబట్టి, డిఎం దగ్గర ఓన్లీ మైండ్ ఉంటుంది. మెటీరియలిస్టిక్ మ్యాన్ ఉంటాడు కాబట్టి, మెటీరియలిస్టిక్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఏదైనా అనొచ్చు. ఓకేనా?
వాళ్ళకి మీ దగ్గర రాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అనేది ఆపుతున్నారు. చాలా చాలా మాటలు అనడం జరిగింది. అయినా సరే అవన్నీ ఏం పట్టించుకోకుండా తను మీ దగ్గరికి రావాలని బయలుదేరాడండి. వచ్చాడు మెసేజ్ చేయడం అట్లాంటి కాల్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటే మీ దగ్గర దరిదాపుల్లో వచ్చిన తర్వాత మీ హై వైబ్ అనేది చూసిన తర్వాత తను మీ దగ్గరికి రావాలా లేదా, ఎందుకంటే మీరు చాలా హై వైబ్లో కరెక్ట్గా మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ చేసుకొని తనకి కనబడ్డారనమాట. అర్థమవుతుందా? హైడ్గా మిమ్మల్ని చూసిన తర్వాత మీ దగ్గరికి రావాలా, ఎందుకంటే మీరు చాలా హై వైబ్లో కరెక్ట్ మీ ఏదైతే మీ లైఫ్లో మీరు కరెక్ట్గా మీ బాధ్యతలు అనేది నిర్వహించుకుంటూ ఉన్నారో తను లేకపోయినా మీరు మీ కాళ్ళపైన మీరు నిలబడడం చూసి మీ దగ్గరికి ఎలా రావాలి అనేది చాలా అంటే ఆల్రెడీ వచ్చారు. అర్థమైందా? ఆల్రెడీ వచ్చారు. సగం దూరం కాదు, మొత్తం మీ దగ్గరికి వచ్చి హైడ్గా ఉండి మిమ్మల్ని చూడడం జరిగింది. మీరు హై వైబ్లో మీరు కరెక్ట్ ఫామ్లో ప్రశాంతంగా మీ పిల్లలు అంటే సంథింగ్ థర్డ్ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళతో కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చూసి నేను ఈ సమయంలో వెళ్ళడం మంచిది కాదని తనని ఆపేసుకోవడము జరుగుతుందనమాట. కానీ మీరు మాత్రము తనకి మొదటి నుంచి నేను చెప్తాను కదా, ఎప్పుడైతే డిఎం ఫస్ట్ చూపులో చూస్తాడో అదేలాగా డిఎఫ్ని చనిపోయే వరకు చూస్తారు. దాంట్లో ఏం డౌటే లేదు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఏముందో చూద్దాము. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తున్నారు అంటే, అవునండి మీకు ఓకే ఒకరోజు కలుస్తారండి. ఈ పండగకి నేను చెప్పినా కదా, కంపల్సరీ కలవడం కానివ్వండి, మెసేజ్ చేయడం కానివ్వండి, మీకు ఎట్లా అంటే కమిట్మెంట్ అని కాకపోయినా కలవాలని అయితే కంపల్సరీ తన ఆత్మతోని తన మనసుతోని చాలా ఉంది. మిమ్మల్ని కలవాలి, చూడాలి. ఆల్రెడీ చూశారు, వచ్చి దొంగతనంగా మిమ్మల్ని చూడడం అనేది జరిగింది. కానీ మీరంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు. కానీ మీరు హై వైబ్లో ఉన్నారు, ఇక్కడ కూడా 2 సార్లు హై వైబ్లో ఉన్నారు. మీరు అనేది మీ లైఫ్ అనే గోల్స్ అనేది మీరు కరెక్ట్గా నిర్వహిస్తున్నారు. కానీ మిమ్మల్ని వదులుకోలేక మీతోని ఉండాలనే ఆశతోని వస్తున్నారు. అది మీరే చెప్పాలి. మీ కామెంట్లో ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్తే నేను మీ గురించి దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు ప్రార్థించడం కానివ్వండి, ధ్యానంలో మీ గురించి అడగడం కానివ్వండి, భగవంతుడు సాక్షాత్కారమైనప్పుడు మీ గురించి అడగడం కానివ్వండి, అలాంటివి ఏమైనా చేయగలను. ఓకేనా? మీకు అనేది రీయూనియన్ అయితే ఉందండి, నో డౌట్. రీయూనియన్ ఎప్పుడక్క ఈ 3 days లోపలైనా కానీ లేకపోతే ఒక 11 days లోపలైనా కానీ మీకు రీయూనియన్ అనేది మీ పార్ట్నర్తో కంపల్సరీ ఉంది. మీరు తను వచ్చినప్పుడు తనని కించపరచకుండా, తనని బాధ పెట్టకుండా మీరు ఈసారి సాఫ్ట్గా డీలింగ్ చేస్తే కనుక కంపల్సరీ మీకు అనేది ఒక న్యూ డే, ఈ న్యూ ఇయర్లో కరెక్ట్గా మీకు గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే అండి, మళ్ళీ ఇంకొకసారి మీకు హ్యాపీ సంక్రాంతి. మీరు పండగ బాగా జరుపుకోవాలి. మీరు కాస్త మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు హై వైబ్లో పెట్టుకొని చక్కగా మీరు ముందుకు ఎదగాలని, ముందుకు వెళ్ళాలని ఈ జ్యోతిక అక్క మిమ్మల్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తుంది. ఓం నమః శివాయ.